తూర్పుగోదావరి జిల్లాలో కోడిగుడ్ల ధర పతనం పౌల్ట్రీ రైతులను ఆందోళనలో పడేసింది. గత కొన్ని రోజులుగా గుడ్డు ధర పౌల్ట్రీ రైతులకు సంతోషాన్నిచ్చినా అది ఎంతో కాలం నిలవలేదు. గుడ్డు ధర తగ్గడంతో పౌల్ట్రీ రైతులకు గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా పౌల్ట్రీ పరిశ్రమలకు ప్రసిద్ధి. ప్రతిరోజు కోటి కోడిగుడ్లు ఉత్పత్తి అవుతాయి. రాష్ట్ర నలుమూలలతో పాటు ఈశాన్య రాష్ట్రాలకు ఇక్కడి నుంచే పెద్ద ఎత్తున కోడిగుడ్లు ఎగుమతవుతాయి. నిన్నటి వరకు రారాజులా ఉన్న కోడిగుడ్డు ధర ఒకేసారి ఢమాల్ అంది. పేపర్ రేటు ప్రకారం గుడ్డు ధర ₹5.45 ఉన్నప్పటికీ ఏజెంట్ల కమిషన్ మినహాయించాక పౌల్ట్రీ రైతు చేతికి దక్కేది కేవలం ₹5 మాత్రమే. కోళ్లలో తెగుళ్ల కారణంగా జిల్లాలో ఉత్పత్తి తగ్గింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కోళ్ల సంఖ్య 1,30,00,000 ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 90 లక్షలకు పడిపోయింది. దీని ఫలితంగా రోజుకు కోటి గుడ్లు ఉత్పత్తి అయ్యేది కాస్త ఇప్పుడు 65 నుంచి 70 లక్షలకే పరిమితమైంది. ఉత్పత్తి తగ్గినా ధరలు పడిపోవడం రైతులను మరింత ఇబ్బందులకు గురిచేస్తోంది. గతంలో ₹5.90 వరకు వెళ్లిన గుడ్డు ధర ప్రస్తుతం ₹5కు పడిపోయింది. ఒడిషా సహా ఇతర రాష్ట్రాల్లో పౌల్ట్రీల సంఖ్య పెరగడంతో గోదావరి ప్రాంత గుడ్ల ఎగుమతులు తగ్గిపోయాయి. దీంతో ట్రేడర్లు నిర్ణయించిన కమిషన్ రేటుకే చెల్లింపులు జరుగుతున్నాయి. మరోవైపు ఫీడ్ ఖర్చులు టన్నుకు ₹30,000 వరకు ఉండడంతో గిట్టుబాటు ధర లభించడం లేదని పౌల్ట్రీ రైతులు ఆవేదన చెందుతున్నారు. కోడిగుడ్డు ధర ₹6 పైగా ఉంటేనే కొంత గిట్టుబాటు అవుతుందని అంటున్నారు. అన్ సీజన్ గురించే ఏంటంటే అక్కడ కోళ్ళని తీసేస్తారండి. మెయిన్ బర్డ్స్ని తీసేస్తే ఆటోమేటిక్గా గుడ్డు ధర పెరుగుద్ది అనమాట. కలకత్తా ఎక్స్పోర్ట్ బాగుందనుకోండి, ఆటోమేటిక్గా చలి ఎక్కువగా ఉందనుకోండి, కలకత్తా మెయిన్ దీనికి మార్కెట్ అంతానే వాళ్ళ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మెయిన్ ఒకటండి, ఇది వరకులా లేదు కోడిగుడ్డు. ఇది వరకు సీజన్ అన్ సీజన్తో సంబంధం లేదు. ఇది ఆన్లైన్ లాగా అప్పటికప్పుడు పెరుగుతుంది, అప్పటికప్పుడు తగ్గిపోతుంది. కొడేస్తే ఒకసారి కొడేస్తాడు. అక్కడ మార్కెట్ని బేస్ అయి ఉంటుందండి. బహిరంగ మార్కెట్లో కోడిగుడ్డు ధర ₹6.5 నుంచి ₹7 వరకు పలుకుతోంది. బహిరంగ మార్కెట్లో కోడిగుడ్డు ధర ఆశాజనకంగా ఉందని వ్యాపారులు, కొనుగోలుదారులు అంటున్నారు.